బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పరిస్థితి కూడా విషమంగా ఉందట. ఇది ఇజ్రాయెల్ చెప్తున్న మాట. ముస్తఫాని ఆసుపత్రికి తరలించారంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎక్కడా ముస్తఫా ఖమేనీ కనిపించలేదు. ఫిబ్రవరి 28న జరిగినటువంటి దాడిల్లో అటు అలీ ఖమేనీ ఉన్న చోటే ముస్తఫా ఖమేనీ కూడా ఉన్నారు. అలీ ఖమేనీ చనిపోతే ముస్తఫాకి మాత్రం చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కూడా ముస్తఫా కనిపించలేదు. ఖమేనీ అంత్యక్రియల్లో కూడా ముస్తఫా హాజరు కాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ను కలవడం కష్టమంటూ మొన్న సంచలన కామెంట్స్ చేశారు ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్. ఇక తండ్రితో పాటే ముస్తఫా ఖమేనీ కూడా చనిపోయాడంటూ గతంలో కూడా ఇజ్రాయెల్ ఒక బిగ్గెస్ట్ ప్రచారానికి తెరలేపింది. ఉన్నాడా లేదా మిస్టరీగా ఇప్పుడు ముస్తఫా ఖమేనీ వ్యవహారం మారింది. సో ప్రజెంట్ ముస్తఫా ఖమేనీ ఫిబ్రవరి 28వ తేదీన అటు అమెరికా ఇజ్రాయెల్ చేపట్టినటువంటి జాయింట్ ఆపరేషన్లో భాగంగా అయినటువంటి టెహరాన్లోని ఒక సీక్రెట్ బంకర్ని అమెరికా తమ B-2 బాంబర్తో పేల్చేసింది. B-2 అంటే డైరెక్ట్గా బంకర్ బస్టర్ బాంబ్స్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ బాంబ్స్. మనం గాల్లోకి ఎంత దూరమైన బాంబును పేల్చేయగలుగుతాం, కానీ భూమి కింద ఎక్కడో లోతుల్లో గుహల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎలా చేయాలి మరి? సో అటువంటి మార్గాల్ని పేల్చడం కోసం ఉపయోగించేవి ఈ B-2 బాంబర్. అమెరికా ఉపయోగించినటువంటి ఈ B-2 బంకర్ బస్టర్ బాంబర్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ బాంబర్స్తో అలీ ఖమేనీ యొక్క ఆచూకీ తెలుసుకొని ఆ ప్రాంతాన్ని పూర్తిగా పేల్చేసే ప్రయత్నం చేసింది. అయితే అదే చోట ఆ రోజున ముస్తఫా ఖమేనీ కూడా ఉన్నారంట. సో ముస్తఫా ఖమేనీ అదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అలీ ఖమేనీ చనిపోయినా ముస్తఫా ఖమేనీ మాత్రం కొంత ప్రాణాలతోనే ఉన్నారు, కానీ గాయాల పాలయ్యాయని మాత్రం ఇజ్రాయెల్ అమెరికా మొదటి నుంచి చెప్తూనే ఉంది. కానీ దీన్ని ఎక్కడా కూడా ఇరాన్ ధృవీకరించలేదు. ఎందుకంటే రాజు లేనటువంటి రాజ్యం డెఫినెట్గా ఓటమి పాలైనట్టే. కాబట్టి తమ రాజే లేడు అనేటువంటి ఆ మాట కనుక బయటికి తెలిస్తే పబ్లిక్లో విశ్వాసం కోల్పోతుంది, అధైర్యంగా ఉంటారు, ఈ శత్రు దేశాలకి మరింతగా ఆసరగా అవుతుంది. సో ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్లో అక్కడ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తమైనటువంటి మీడియా కానీ అనేక రకాలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు జరుగుతుంది ఒకటే, ముస్తఫా ఖమేనీ సీరియస్గా ఉన్నారు. ఆయన ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక వారం 10 రోజుల క్రితం ఒక ఇరాక్ సంబంధించిన ఒక మీడియా కథనంలో వచ్చిన మాట ఏంటంటే ముస్తఫా ఖమేనీ ఇప్పుడు పుతిన్ సంరక్షణలో ఉన్నారు. పుతిన్ ఎవరు? రష్యా అధ్యక్షుడు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంరక్షణలో ఆయన ఒక ఆసుపత్రిలో ఆయనకి వైద్యం అందిస్తున్నారు. ముస్తఫా ఖమేనీ అక్కడ వైద్యం తీసుకుంటున్నారు. ముస్తఫా ఖమేనీ ఇరాన్లో కూడా లేరు. ఆయన ఉన్న ప్రాంతం రష్యాలో పుతిన్ సంరక్షణలో ఒక వైద్యం అందుతున్నది ఆయనకి అని చెప్పి ఒక ఇరాన్ మీడియా కథనంలో బిగ్గెస్ట్ సెన్సేషన్గా మారింది. అంతకంటే ముందు ఇజ్రాయెల్ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే ముస్తఫా ఖమేనీ ఆయన చనిపోయారు, ఆ రోజు లేరు, ఆయన కంప్లీట్ బెడ్ సిక్ అయ్యారు, చనిపోయారు. ఆయనకు వస్తున్న వీడియోస్ అన్ని కూడా AI వీడియోస్. అంతెందుకు మీరు చూస్తున్న వీడియో చూడండి, ఇది పైన మీకు డిస్ప్లే అవుతుంది కదా ట్రంప్ పైన. ఇది యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల్లో అప్పుడప్పుడు ఆయన అఫీషియల్ ఏం కాదు, బట్ ఇరాన్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి వీడియో ఇది AI వీడియో అనేది ఇజ్రాయెల్ చెప్తున్నమాట. నిజానికి చూస్తూ ఉంటే AI వీడియో లాగానే ఉంది. చూడండి, ఏ మూమెంట్స్ ఉండవు, నోరు తల తప్ప ఏది కనిపించదు, ఏది మూమెంట్ కూడా ఉండదు. కనీసం వెనకాల ఎటువంటి మూమెంట్ లేదు. అది కర్టెన్ అనుకున్నా లేకపోతే వెనకాల ఏదైనా అనుకున్నా కూడా ఎటువంటి లేదు. సింపుల్గా కూర్చుంటారు, అలా వీడియో చేసి వెళ్తారు. పబ్లిక్లోకి వచ్చింది లేదు, పబ్లిక్లో మాట్లాడింది లేదు. అంతెందుకు ముస్తఫా ఖమేనీ తన తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఆయన తండ్రి అంత్యక్రియల్లో కూడా పార్టిసిపేట్ చేయనంత బిజీగా ఉన్నారా అంటే ఆయన అసలు లేరు అనేది ఇజ్రాయెల్ చెప్తున్న మాట. సో ఇప్పటికీ ఆయన లేరు, చనిపోయారనేటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. బట్ ఏం జరిగిందో చూడాలి. బట్ ఇప్పటివరకైతే అఫీషియల్ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అటు రెండు వైపుల నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ మాత్రం చాలా గట్టిగా కరాఖండిగా చెప్తోంది ఆ రోజే చనిపోయారనేది. అయితే దీని తర్వాత ఇంకొన్ని కీలక పరిణామాలు కూడా జరిగాయి. ముస్తఫా ఖమేనీ AI వీడియో ఇది అన్నప్పుడు అటు ఇరాన్ వైపు నుంచి వచ్చిన ఇంకో మాట ఏంటంటే, PCR ప్లే చేయండి, నేతన్యాహు విజువల్ ప్లే చేయండి. ఎస్, నేతన్యాహు మాట్లాడుతుంది కూడా AI వీడియోనే. ఆయన ఫింగర్ టిప్స్ సంబంధించి 6 ఫింగర్స్ ఉన్నాయి. జనరల్గా 5 ఫింగర్సే ఉంటాయి. ఈ 6th ఫింగర్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఒక చాలా కీన్ అబ్జర్వేషన్ని ప్రపంచం మొత్తం కూడా చర్చించుకుంది. అంటే ఒకరిపై ఒకరు AI వీడియోలు చేసుకుంటున్నారు, కానీ ఇద్దరు చనిపోయారు. మేము ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహును చంపేశామని ముస్తఫా ఖమేనీ లేదంటే ఇరాన్ IRGC గార్డ్స్ చెప్తే, లేదు మేము ముస్తఫా ఖమేనీ చంపేస్తామనేది ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్నమాట. ఇలా ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు, ఒకరిపై ఒకరు ఈ రకమైన చర్చలకు దారితీశాయి. కానీ
ఇప్పటివరకు ఎటువంటి ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. సో నెతన్యాహు అప్పుడో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారనేది అక్కడ ఇజ్రాయెల్ వార్తా కథనాల్లో వస్తుంది. కానీ ముస్తఫా ఖమేనీ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఎక్కడా బయటకు వచ్చి మీడియాతో కానీ పబ్లిక్తో కానీ బహిరంగం కానీ ఎక్కడ మాట్లాడింది లేదు. వేర్ హీస్ అప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఆయన ఎక్కడ తలదాచుకున్నారు, బ్రతుకున్నారా లేదా, ఉన్నాడా లేడా, ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం మరొక బిగ్గెస్ట్ సంచలనమైనటువంటి వ్యాఖ్య చేస్తోంది, చచ్చిపోయాడు లేడు లేదా సీరియస్గా ఉన్నాడు, ఇలా అనేక రకాలుగా వర్షన్స్ వినిపిస్తోంది. సో మొన్న ఇరాక్లో వచ్చినటువంటి ఒక మీడియా కథనం రష్యాలో ఉన్నారని చూపిస్తోంది. సో ఇప్పుడు పెజెస్కియాన్ అనే మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడాలనుకున్నా కూడా ఐఆర్జీసీ కమాండెంట్స్ లేదా పెజెస్కియాన్. హూ ఈస్ పెజెస్కియాన్ ఇక్కడ అంటే పెజెస్కియాన్ ఆయన ఇరాన్కి సంబంధించి ప్రెసిడెంట్ లేదు, అక్కడటువంటి ఇంకొంతమంది రక్షణ శాఖ మంత్రులు లేకపోతే ఇతరత్ర సెక్రటరీలు మాట్లాడుతున్నారు. కానీ డైరెక్ట్గా ఎప్పుడు కూడా ముస్తఫా ఖమేనీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఒక అఫీషియల్ నోట్ కానీ ట్వీట్ కానీ ఏమీ లేదు. సో ఇప్పుడు ముస్తఫా ఖమేనీ లేరు, చనిపోయారనేది ఇజ్రాయెల్ వాదన. నిజానికి అదే కనుక జరిగి ఉంటే ఈ పాటికే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్లేస్లో ముస్తఫా ఖమేనీని అనౌన్స్ చేసిన ఇరాన్ సంబంధించినటువంటి వ్యవస్థ ఇంకొక సుప్రీం లీడర్ ఎంచుకోవాల్సింది. కానీ వాళ్ళ ఉద్దేశం ఒకటే, మేము ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అలీ ఖమేనీ హతమార్చినా కూడా మేము ఇంకొక సుప్రీం లీడర్ ఎన్నుకోగలిగాం, సుప్రీం లీడర్ చేతనే ఇప్పుడు మేము పరిపాలించబడుతూ ఉన్నాం, ఆయనే మాకు సుప్రీం, ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా మేము వ్యవహరిస్తున్నాం, వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఏబుల్ టు మేక్ బ్యాటిల్ అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. కాబట్టి దే డోంట్ వాంట్ రివీల్. ఇది ఒక రకమైన చర్చ. సో ఇరాన్ గంభీరత్వానికి, ఇరాన్ యొక్క చర్యలకి డెఫినెట్గా ఒక రాజు లేడు అనుకుంటే అమెరికా అది ఇజ్రాయెల్ మరింత వేగంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా చాలా చురుకలైపోవచ్చు. కాబట్టి సుప్రీం లీడర్ ఉన్నారు, ఆయన సీక్రెట్గా ఆపరేషన్ చేపడుతున్నారు అనేది వీళ్ళందరి వర్షన్. బట్ ఏదేమైనా అలీ ఖమేనీ మరణం తర్వాత అదే రోజున సుప్రీం లీడర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముస్తఫా ఖమేనీ కూడా గాయాలయ్యాయి, ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఆయన చనిపోయాడు. ఇలాంటి వార్తలు ఇరాన్లో కూడా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనందున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆయన ఉన్నారా లేదా అనే బిగ్గెస్ట్ క్వశ్చన్, ఒక సవాల్ని వేసినట్టయింది. మరి దీనికి ఎటువంటి సమాధానం దొరుకుతుంది, ఎవరి వైపు నుంచి దీనికి క్లారిటీ వస్తుందో చూడాలి. బట్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో సుమారుగా మళ్ళీ ఇది ఒక 20 రోజులు అవుతోంది, కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఒకరిపై ఒకరు ఫైరింగ్ జరుగుతూనే ఉంది. ఇటు రెడ్ సీలో కానీ బ్లాక్ సీలో కానీ అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర కానీ నౌకలు రాకపోకలు నియంత్రించడం కానీ, ఇరాన్ తమ కంట్రోల్లో ఆ హార్ముజ్ జలసంధిని పెట్టుకోవడం కానీ, ఇటువైపు హౌతీలు ఆ రెడ్ సీ దగ్గర ఉన్న బాబెల్ మండిని కంట్రోల్లోకి తీసుకోవడం కానీ, ఇవన్నీ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ ఉన్నారా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది. మరి క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ దొరుకుతుంది, ఇజ్రాయెల్ దీన్ని ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతోంది, అమెరికా ఈ మాటను ఎలా రుజువు చేయగలుగుతోంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముస్తఫా ఖమేనీ ఎక్కడగా లైవ్లీగా లేకపోవడం మూలంగా ఆయన ఉన్నారా లేదా అనే ప్రశ్నలు ఇంకా లేవనెత్తుతూనే ఉన్నాయి. సో ఉన్నారు అని నిరూపించుకోవడానికి ఇరాన్ ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో చూడాలి. సో ఇప్పటివరకైతే ముస్తఫా ఖమేనీ లేరు అనే వార్తలే పెద్ద ఎత్తున అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్రచారం చేస్తున్నాయి. ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఎస్, ఇదే ఆ ఏఐ ఫోటో. సో మీరు చూడొచ్చు 6 ఫింగర్స్, 1 2 3 4 and 5 and 6. సో అటువైపు ఇంకొక చిన్న ఫింగర్ కూడా కనబడుతుంది. సో ఆ 6 ఫింగర్స్ ఉన్నాయి. ఆయన కూడా ఏఐ వీడియోనే మేము నెతన్యాహు నుంచి చంపేస్తామనేది ఇరాన్ క్లెయిమ్ చేస్తున్నమాట, మేము ముస్తఫా ఖమేనీ చంపేస్తామనేది నెతన్యాహు ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తున్నమాట. బట్ ఏదేమైనా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలుగానే చూడాలి, నిజంగా జరిగాయి అనేది ఎలా ప్రూవ్ అవుతుందో చూడాలి. धमाका हुआ है यहाँ बहरीन में, ये ड्रोन जा रहा है, आप लोग देखिए, भागो पीछे, तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में, देख लीजिए ये ड्रोन. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.
అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. टूर्नामेंट ముందు పెయింట్